రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఆలయ నిర్మాణం లక్ష్యంగా 5,000 శ్రీవాణి భజన మందిరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వీటిని 2028 సెప్టెంబర్లోగా పూర్తి చేస్తామన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వినాయక సదన్లో 14.74 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 నూతన గదులను ఆయన ప్రారంభించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని మరో 116 ఆలయాల్లో అన్నప్రసాద వితరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. శాఖ ఇతర డోనార్స్ కానీ లేకుంటే ఆలయాలకు సంబంధించిన పాలక వర్గాల యొక్క సహకారంతో అనేక దేవాలయాలని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో ఒక ఆలయం నిర్మాణం చేయాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. 5,000 శ్రీవాణి భజన మందిరాలని 2 సంవత్సరాల లోపల 2028 సెప్టెంబర్లోగా 5,000 భజన మందిరాలను నిర్మాణం చేయాలి. ఈ భజన మందిరాలను ఇప్పటికే 10 భజన మందిరాలు మంజూరు చేశాం. 1,50,00,000 రూపాయలు విడుదల చేయడం కూడా జరిగింది. అన్నప్రసాద వితరణ దాదాపుగా 116 ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ పెంచాలి ఇప్పటికి ఈ సంవత్సరమే అనేది కూడా మా ఆలోచన.